అసురుల రాజైన మధువు ఒక మహాశివభక్తుడు. అతను ముక్కంటినే మెప్పించి త్రిశూలానికి దీటైన ఆయుధాన్ని వరంగా పొందాడు. ఆ రాక్షసరాజు తనయుడి పేరు లవణుడు. అతను వారసత్వంగా తండ్రి నుంచి ఆ ఆయుధాన్ని అందుకున్నాడు. ఆ అసురశక్తితో ముల్లోకాలను పీడించేవాడు. దీంతో అందరూ వెళ్ళి ఆ రాముల వారిని శరణు వేడారు. కోసలేంద్రుడు వారికి అభయమిచ్చి పంపించాడు. రాక్షస సంహార బాధ్యతను తమ్ముడు శత్రుఘ్నుడికి అప్పగించాడు శ్రీరాముడు. శత్రుఘ్నుడు వెంటనే సరే అన్నగారు అని వెంటనే యుద్ధానికి బయలుదేరారు. శత్రుఘ్నుడు యుద్ధానికి బయలుదేరుతున్న సమయంలో రాముడు శత్రుఘ్నుడితో, తమ్ముడు, శత్రువు మహాబలవంతుడు. రుద్రుడు ప్రసాదించిన ఆయుధమే లవణుడి బలం. ఇక లవణుడి బలహీనతల విషయానికి వస్తే లవణుడికి జిహ్వ చాపల్యం ఎక్కువ, ముక్కోపి. పొద్దున్నే వేటకు బయలుదేరినప్పుడు పూజ గదిలో ఉన్న దివ్యాస్త్రాన్ని మాత్రం తీసుకెళ్ళడు. దాడికి అదే శుభముహూర్తం. మిగిలిన సమయాల్లో లవణుడిని ఆ హరిహరలు వచ్చినా ఓడించలేరు అంటూ యుద్ధ వ్యూహాన్ని బోధించాడు శ్రీరాముడు. ఆ ప్రకారంగానే పావులు కదిపాడు శత్రుఘ్నుడు. ఆకలితో నకనకలాడుతూ వేటకు బయలుదేరుతున్న లవణుడిని ఉద్దేశపూర్వకంగానే నిలువరించాడు. మాటలతో రెచ్చగొట్టాడు. అహానికి ఆజ్యం పోశాడు. అందులోనూ ఆకలి విజ్ఞతను చంపేస్తుంది కదా. దీంతో అసురుడిలో వివేకం లోపించింది. వెనక్కి వెళ్ళి దివ్యాయుధాన్ని తెచ్చుకుందామనే ఆలోచన కూడా రాలేదు. బలాబలాల సమీక్ష చేసుకోకుండానే మొండిగా తలపడ్డాడు. శత్రుఘ్నుడి శరాగతాలకు కూలిపోయాడు లవణుడు. కొన్నిసార్లు శత్రువు మనకంటే శక్తివంతుడు కావచ్చు. అంత మాత్రాన ఓటమిని అంగీకరించకూడదు. అతని బలహీనతల్ని మనం బలంగా మార్చుకోవాలి. పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోవాలి. విచక్షణ అంటే అదే. కాబట్టి వాల్మీకి శ్రీరాముడికి విచక్షణుడు అని కొనియాడాడు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి.